ఒక పచ్చని అడవిలో 2 ఆస్ట్రిచ్లు నివసించేవి. పగటిపూట చేపలు పట్టి తినడం, సాయంత్రం చెరువులో స్నానం చేయడం, ఇలా అవి చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఒక ఆస్ట్రిచ్ గుడ్లు పెట్టింది. ఆస్ట్రిచ్ తన గుడ్లను ప్రేమగా చూసుకుంటూ మురిసిపోయేది. నా పిల్లలు పుట్టబోతున్నారు, ఎంత సంతోషం! రాణి, నీ గుడ్లు మన ఎప్పటి నుండో ఉన్న ఆశ. నేను వాటిని కాపాడుకుంటాను. 2 ఆనందంగా వాటి గూడు చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవి. ఒకరోజు 2 ఆస్ట్రిచ్లు చెరువు వద్ద చేపలు పట్టడానికి వెళ్ళాయి. అదే సమయంలో ఒక ఆకలిగున్న నక్క అక్కడికి వచ్చింది. నక్క, హహా, ఇవి ఆస్ట్రిచ్ గుడ్లు కదా, ఎంత రుచిగా ఉంటాయో అని చెబుతూ ఆ నక్క అన్ని గుడ్లను తినేసింది. సాయంత్రం తిరిగి వచ్చిన ఆస్ట్రిచ్లకు గూడు లోపల చూసి షాక్ అయ్యాయి. నా గుడ్లు ఎవరో తిన్నారు, నా పిల్లలు పోయారు. రాణి, దుఃఖించుకు, ఇది ఎవరో మోసగాడు చేసిన పని, మనం దాన్ని బయట పెట్టాలి. 2 ఆస్ట్రిచ్లు ఒక తెలివైన ప్లాన్ వేశాయి. తరువాతి రోజు 2 ఆస్ట్రిచ్లు 2 బరువైన రాళ్ళని తెచ్చి గుడ్ల స్థానంలో పెట్టాయి. తరువాత చెట్టుపై పొదల మధ్య దాక్కొని ఎవరు వస్తారో గమనించసాగాయి. ఈరోజు నిజం బయటపడుతుంది. కొంతసేపటికి అదే నక్క మళ్ళీ అక్కడికి వచ్చింది. నక్క నవ్వుతూ, హహహా, మళ్ళీ గుడ్లు పెట్టిందనుకుంటా, ఇవే నా విందు అని చెబుతూ నక్క తన పళ్ళను ఆ గుడ్లపై వేసింది. నక్క నొప్పితో కేకలు వేస్తూ, అయ్యో, ఇవి గుడ్లు కాదు, రాళ్ళు, నా పళ్ళు పగిలిపోయాయి. నక్క దూషిస్తూ, ఘోరంగా మోసపోయాను అని అరుస్తూ నక్క అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆస్ట్రిచ్లు నవ్వుకున్నాయి. రాణి, మనం దానిని చంపలేము, కానీ దానికి బుద్ధి చెబుదాం. అవును, దానికి దాని దారిలోనే శిక్ష ఇవ్వాలి. ఆస్ట్రిచ్లు ఆ నక్కను దూరం నుంచి గమనిస్తూ దాని గూడు ఎక్కడుందో తెలుసుకున్నాయి. చివరికి నక్క ఒక పెద్ద గుహలో దాక్కుంటుందని చూశాయి. ఇదే దాని ఆశ్రయం. ఇప్పుడు రాజు దగ్గరకు వెళ్దాం. 2 ఆస్ట్రిచ్లు కలిసి సింహం రాజు దగ్గరకు వెళ్ళాయి. మహారాజా, మా గుడ్లు తిన్న పాపిష్టి ఒక పెద్ద జంతువు గుహలో దాక్కుంది. మీరు దాన్ని చంపితే ఈ అడవికి శాంతి వస్తుంది. సింహం గంభీరంగా, ఏంటి, నా రాజ్యంలో నన్ను మించిన జంతువా? చూపించండి, ఎక్కడుందో. ఆస్ట్రిచ్లు సింహాన్ని నక్క ఉన్న గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. మహారాజా, ఇదిగో ఆ గుహ, దానిలో ఆ జంతువు ఉంది, నేను దాన్ని చూడాలి. సింహం గుహలోకి దూసుకొని వెళ్ళింది. గుహలో సింహం గర్జన విని నక్క వణికిపోయింది. నక్క భయంతో, ఏమిది, ఎవరొచ్చారు? నీ మోసానికి ఇది ఫలితం. సింహం ఒక్క దెబ్బతో నక్కను చంపేసింది. అలా నక్క దాని మోసం వల్లే తన అంతం చూసింది. రాజా, మా గుడ్లకు ప్రతీకారం తీర్చినందుకు మీకు ధన్యవాదాలు. నీ తెలివి వల్లే ఈ అడవి మళ్ళీ శాంతిగా ఉంది. నీతి: ఇతరుల కష్టం మీద ఆనందం పొందేవాడు ఎప్పటికీ ఉండడు. మోసం చేసినవాడు చివరికి తన మోసానికే బలవుతాడు.